రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రాల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మెయిన్గా రసాయన మందులను అయితే ఒక 2-3 రసాయన మందులను అయితే చాలామంది రైతు మిత్రులు అయితే ప్రతిసారి మనం స్ప్రే చేస్తున్నప్పుడు అయితే కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం 2-3 రకాల రసాయన మందులను కలిపి స్ప్రే చేయడం వలన కొన్ని సందర్భాల్లో విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే రసాయన మందులు అంటే కంఫర్టబిలిటీ అనేది ఉండవు అనమాట, విరిగిపోతాయి అనమాట. అందువల్ల మనం ఆ విధంగా స్ప్రే చేసినాం అనుకోండి, రసాయన మందులు అనేవి పనిచేయవు అనమాట. అందుకని ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ని ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే ముందుకైతే వచ్చినామండి. ఈ వీడియోతో ముందుకైతే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేసి మాకైతే మంచి బూస్టప్ ఇవ్వడం ద్వారా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ 2-3 రకాల రసాయన మందులను స్ప్రే చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే అవి విరిగిపోవట్లేవు అనేది ఒక టెస్ట్ చేసుకోవాలండి. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే 2 రకాల అంటే 2 కానీ 1 కానీ ఏదైనా ఒక గ్లాస్ తీసుకునేం లేదు, 2 గ్లాసులు తీసుకునేం లేదు. మీరైతే ఒక 2 గ్లాసులు తీసుకోండి. తీసుకున్న తర్వాతకి ఈ గ్లాసులలో మనం ఇట్లా వాటర్ పోసుకొని సగం కానివ్వండి, సగానికి కొద్దిగా ఎక్కువ పోని సగం పోసుకున్న సరిపోతుంది. మరి ఫ్రెండ్స్, మనం గ్లాసులు తీసుకున్న తర్వాతకి మనం ఇవి పనిచేయాలంటే మనం స్ప్రే చేస్తున్న ఏవైతే మన కెమికల్స్ అయితే ఉన్నాయో ఆ కెమికల్స్ని గ్లాసులలో మనం స్ప్రే చేస్తున్న ఏదైతే ఉన్నాయో ఆ రసాయన మందులు మనం గ్లాసులలో వేసాం అనుకోండి, దీంట్లో కొంచెం, అలాగే ఇంకో గ్లాసులో మరి ఇంకొక రసాయన ద్రావణం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా వేసుకున్న తర్వాతకి ఈ 2 రకాల రసాయన మందులను ఇప్పుడు మనం బాగా కలుపుకోండి. రెండిట్లా మంచి ఇట్లా మిక్స్ చేసుకోండి. అంటే పోసిన రెండింటిని వేరు గ్లాసులో ఇట్లా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఈ 2 గ్లాసులలో ఉన్న రసాయన ద్రావణాలను ఒకే గ్లాసులో పోసుకోండి. ఈ విధంగా ఇట్లా పోసుకోండి. పోసుకున్న తర్వాతకి అంటే మీరు ఒకవేళ 3 రసాయనాలు కలుపుకుంటే మాత్రం 3 వేరే గ్లాసులో 3 వెయిట్లలో వేరు పోసుకొని అన్నిటినీ మంచిగా కలుపుకున్న తర్వాతకి ఏదైనా ఒక రసాయన ద్రావణంలో పూర్తిగా పోసుకోవడం వల్ల ఇట్లా మిక్స్ చేసుకోండి, కలుపుకున్న తర్వాతకి ఇట్లా తీసి మనం ఒక డ్రాప్ని ఇట్లా చేతిలో కానివ్వండి ఇట్లా మనం చేతిని ఇట్లా పిసికిన ఇట్లా చేయండి. అట్లా చేస్తే ఒకవేళ విరిగిపోయినట్టు మనకి ఏమైనా పలుకులుగా వస్తే మాత్రం ఆ రసాయన ద్రావణం అనేది మనం స్ప్రే చేస్తున్న ఏదైతే మనం స్ప్రే చేయడానికి సిద్ధంగా చేసుకున్నామో అయితే విరిగిపోయినట్టు. ఫ్రెండ్స్, ఇదైతే ముఖ్యంగా గమనించుకోండి. నేనైతే ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ప్రతి రైతు మిత్రునికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియోతో అయితే ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం చాలా రకాల రసాయన మందులు అయితే ప్రతిసారి స్ప్రే చేస్తున్నాం. అంటే కొన్ని సందర్భాలలో మనం అంటే బాగా ఉధృతి ఏదైనా పైరుకి ఏదైనా అగ్గి తెగులు కానీ ముగిపురు కానీ ఏదైనా ఉధృతి బాగా ఉందనుకోండి, ఆ మూమెంట్లో ఏంటంటే మనం కాంబినేషన్ చేస్తున్నప్పుడు 2 రకాల రసాయన మందులు తీసుకురావడం వలన మనం కలిపి స్ప్రే చేస్తున్నప్పుడు అవి 2 విరిగిపోవచ్చు. అప్పుడు ఆ రైతుకి తెలవకపోవచ్చు, మనం కలపడం వల్ల విరిగిపోదు అని పనిచేస్తున్నాం అనుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ రైతుకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకనే నేనైతే ఈ వీడియో చేయాలని అయితే మీ ముందుకు రావడం జరిగింది. మీరు స్ప్రే చేస్తున్నప్పుడు అయితే ప్రతిసారి ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు రసాయన మందు పనిచేయట్లేదు అనేది మనకు ముందుగానే తెలిసిపోద్ది. ఈ విధంగా చేయడం వలన మనకు ఏమవుతుందంటే ప్రతి రైతుకు ఈ విధంగా చేయడం వల్ల ముందే తెలిసిపోతుందంట రసాయన మందు స్ప్రే చేస్తున్న మనం కరెక్ట్గానే వర్క్ చేస్తుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అందులో ఏమవుతుందంటే ఈ విధంగా కలిపి స్ప్రే చేయడం వల్ల కూడా కొన్ని రకాల రసాయన మందులు అయితే మనకు మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేను స్ప్రే చేస్తున్న ప్రతిసారి 2-3 రకాల రసాయన మందులను అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తాను. ఫ్రెండ్స్, ప్రతిసారి నేనైతే టెస్ట్ చేసుకొని ఈ విధంగానే మనం ఒక గ్లాస్ తీసుకొని నేనైతే ప్రతిసారి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా 2 రకాల రసాయన మందులను కలిసి స్ప్రే చేయడం వల్ల 2 రసాయన మందులు ఇంకెక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మెయిన్ ఇంకొక కారణం ఉంటుంది. అందుకనే నేనైతే ఈ విధంగా ప్రతిసారి స్ప్రే చేస్తాను కాంబినేషన్లో. ఇంకొకటి ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏకకాలంలో మనం 3 రకాల రసాయన మందులను వేరు తెగుళ్ళని కలపడం వల్ల కూడా 3టిని ఒకే స్ప్రేలో మనం నివారించడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ విధంగా టెస్ట్ చేసుకొని చేయడం వల్ల రైతుకి అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే షేర్ చేయండి, ఎందుకంటే కొద్దిమంది రైతులకైతే చాలా వరకు అయితే తెలియదు అనమాట. కనీసం మనం ఇది మనం అంటే ఈ విధంగా టెస్ట్ చేసుకోవడానికి మనకి ఎంతో సమయం పడుతుంది అనమాట. కనీసం ఒక 5 నిమిషాలు, మినిమం ఒక 5 నిమిషాలు అయితే ఈ టెస్ట్ అయితే జరిగిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మంచి టాపిక్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు ఫ్రెండ్స్, నమస్కారం.